హలో గైస్, దిస్ ఈజ్ ఎస్కే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి కిరణ్ మోటో వ్లాగ్స్. ఈరోజైతే మనం ఒక బైక్ రివ్యూ అయితే చేస్తున్నాం అనమాట. అది వచ్చేసి ట్రామ్ 400 అండ్ ఇది కొంచెం కాస్ట్లీనే, బట్ కానీ ఏమంటే మన మిడిల్ క్లాస్ వాళ్ళకి బాగా అఫోర్డబుల్ ప్రైస్లో అయితే ఉంటుంది అనమాట, బిలో 3 lakhs. అండ్ బండి అయితే కొంచెం స్పోర్టీ లుక్ ఉంటుంది అనమాట. చూడడానికి బండి తోలడానికి కంఫర్ట్ అండ్ లాంగ్ క్లియరెన్స్ చాలా బాగుంటుంది బండి మాత్రం. అండ్ ఈ బైక్ అయితే రివ్యూ అయితే మనం ఈరోజు చేస్తున్నాం అన్న. ఇలాగే బండి టాప్ స్పీడ్ ఎంత వెళ్తుంది, పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, అలాగే కొంచెం డిఫెక్ట్స్ ఏమేమి ఉన్నాయి, అడ్వాంటేజెస్ ఏమేమి ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ అయితే ఏమేమి ఉన్నాయి, అండ్ పర్ఫార్మెన్స్ అయితే ఎలా ఉంటుంది, దాని ఇంజన్ క్యాపబిలిటీ ఎంత, వీల్స్, గేర్ బాక్స్ అండ్ పిలియన్ రైడర్కి కంఫర్ట్ ఎలా ఉంటుంది, అండ్ మెయిన్ దాంట్లో ఎంత అడ్వాంటేజెస్ ఉన్నాయి ప్రతి ఒక్కటి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వచ్చేసి ఇది రివ్యూ మాత్రమే. అండ్ దీని తర్వాత ఇంకో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను అనమాట. అది వచ్చేసి అంటే ఆ బైకే టాప్ ఎంత స్పీడ్ వెళ్తుంది, మన రూట్స్ మా ఊరు రోడ్స్లో ఎంత స్పీడ్ వెళ్తుంది, అండ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, బ్రేకింగ్ ఎలా ఉంటుంది, అది ప్రతి ఒక్కటి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట నెక్స్ట్ వీడియోలో. అండ్ ఈ వీడియోలో వచ్చేసి రివ్యూ మాత్రమే ఉంటుంది. అండ్ ఈ వీడియో అయితే కొంచెం జాగ్రత్తగా అయితే చూడండి అండ్ ఖచ్చితంగా అయితే సపోర్ట్ చేయండి ప్లీజ్. ఇతనే అనమాట బైక్ ఓనర్, చంద్రమౌళి బ్రో. అండ్ ఈ బైక్ అయితే ఇప్పుడు మనం రైడ్ చేస్తున్నాం. అతను అడిగాను అనమాట, ఇలా తీసుకెళ్తున్నాను బ్రో ఇట్లా అనేసి తీసుకెళ్ళమన్నాడు. అండ్ ఇప్పుడైతే మనం బైక్ అయితే తీసుకెళ్తున్నాం అనమాట. సిటీ నుంచి కొంచెం అవుట్కట్స్కి అయితే తీసుకెళ్దాం, ఎందుకంటే ఇక్కడ వీధుల్లో అండ్ రోడ్స్ మీద అయితే కొంచెం ట్రాఫిక్ ఉంటుంది అనమాట. మనం కొంచెం మాట్లాడడానికి అన్నిటికీ కొంచెం డిస్టర్బెన్స్గా అయితే ఉంటుంది. అండ్ మా మధ్యలో అయితే మైక్ కూడా అయితే నేను తీసుకెళ్ళలేదు, ఎందుకు సడన్గా అయితే ప్లాన్ చేసుకున్నాము. అందుకనేసి అయితే నేను ఏం తీసుకెళ్ళలేదు, జస్ట్ క్యామ్ మాత్రం తగిలించుకునేదాన్ని. వీడియో కూడా నేను సపరేట్గా అయితే నేను ఇస్తున్నాను అనమాట, వాయిస్ ఓవర్. అండ్ వచ్చేసి ఇప్పుడు మనం అయితే ఇక్కడ హైవేకి అయితే వచ్చున్నాం అనమాట. అండ్ బైక్ అవుట్పుట్స్ అయితే చూడొచ్చు, చాలా బాగుంది. ఫ్యాన్సీ నెంబర్తో అయితే తీసుకున్నాడు. హెడ్ ల్యాంప్స్ అయితే చాలా బాగుంది చూడడానికి. అండ్ అంతా డిఆర్ఎల్తో అయితే ఉందన్నమాట. అండ్ చూడడానికి ఫ్రంట్ వచ్చేసి 300 mm అయితే ఉంటుంది అనమాట సైజు డిస్క్. అండ్ ఫ్రంట్ సెక్షన్ చూసుకుంటే 180/70 నుంచి అయితే టైర్ ప్రొవైడ్ చేస్తున్నాడు. అది వచ్చేసి అపోలో టైర్ అనమాట. అండ్ ఇప్పుడు వచ్చి ఎంఆర్ఎఫ్ అయితే ఇస్తున్నాడు, అది ఓల్డ్ వచ్చేసి అపోలో అనమాట. అండ్ వచ్చేసి హ్యాండ్ గ్రిప్పింగ్ అంతా చూసుకుంటే చాలా బాగుంది. ఇంజన్ సెగ్మెంట్ అయితే చూసుకుంటే అనమాట 6 gear బాక్స్ అనమాట. అండ్ మెయిన్ థింగ్ అండ్ వచ్చేసి 390.15 cc అయితే ఉంటుంది. సీట్ సైజ్ వచ్చేసి 70-90 mm అయితే ఉంటుంది అనమాట. కంఫర్ట్ అయితే చాలా బాగుంటుంది. అండ్ రేర్ సెక్షన్ చూసుకుంటే 230 mm అయితే డిస్క్ ఉంటుంది. 150/70 నుంచి టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అది కూడా అపోలో అని అనమాట. ఇప్పుడు వచ్చిన వాటిలన్నిటిలోనూ ఎంఆర్ఎఫ్ అయితే ప్రొవైడ్ చేస్తుంది షోరూంలో. అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఐ బటన్ ఉంటుంది, అది వచ్చేసి అక్కడ ఓడో మీటింగ్ ఎంత స్పీడ్ వెళ్తున్నాము, అంతే దాని మైలేజ్ ఎంత వస్తుంది, ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తాము, ట్రిప్ 1 ట్రిప్ 2 అండ్ మొత్తం అయితే అక్కడైతే చూపిస్తుంది అనమాట. అండ్ ఫ్యూయల్ ఇండికేషన్ కూడా అక్కడే ఉంటుంది. అండ్ పిలియన్ రైట్ సీట్ కూడా చాలా బాగుంటుంది అనమాట, కంఫర్ట్ కూర్చోవడానికి. ఈ సైలెన్సర్ మెయిన్ ఇదే అనమాట. దీంట్లో వచ్చే సైలెన్సర్ వచ్చేసి అసలు రెస్ట్ అవ్వదు అనమాట, ఎంత వాటర్లో ఉన్నా ఏం చేసినా అంత బాగుంటుంది అనమాట. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చి 13 liters అయితే ఉంటుంది అనమాట. మైలేజ్ కూడా అప్రాక్స్ 30 అయితే వస్తుంది అంటున్నాడు అబ్బాయి. అండ్ చూడాలి ఎలా ఏమనేసి. నేనైతే మైలేజ్ టెస్ట్ కూడా అయితే నెక్స్ట్ అయితే నేను ట్రై చేస్తాను. అండ్ అయితే అతను చూపించాడు అనమాట ఒక దీంట్లో ఒకటి, అది వచ్చేసి మనం ఎంత స్పీడ్ వెళ్తున్నామో దాన్ని బట్టి మైలేజ్ ఎలా వస్తుంది ఏమి ఎంత అనేసి అయితే చూపిస్తుందంట. అదైతే నేను ఇప్పుడైతే తెలుసుకున్నాను అనమాట అతను చెప్పేటప్పుడు. ఎంత అంటే మనం యావరేజ్ 100 స్పీడ్ వెళ్తున్నప్పుడు ఎంత మైలేజ్ వస్తుంది, అదే స్పీడ్ కాన్స్టెంట్గా వెళ్తే ఏమనేసి అయితే నాకు మొత్తం చూపించాడు. అండ్ ఇప్పుడైతే బైక్ అయితే ఒకసారి మనం ఒక సర్టెన్ స్పీడ్లో అయితే మెయింటైన్ చేస్తూ చూద్దాం దాని పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది ఏమనేసి. అండ్ ఈ బైక్లో వచ్చేసి కొంచెం పవర్ అయితే డిఫరెంట్గా ఉంటుంది అనమాట. 400 cc కదా, కొంచెం క్రేజీగా ఉంటుంది అనమాట. పవర్ అయితే కన్నా పుల్ చేస్తుంటే అసలు త్రోటల్ ఇంకా ఎక్కువ అవుతుంది అనమాట. మ్యాక్సిమం పవర్ వచ్చేసి 39.5 bhp 6000 rpm ఉంటుంది. అండ్ 37.5 Nm వరకు 6500 rpm అయితే ఉంటుంది అనమాట. యావరేజ్గా 30 వస్తుంది మైలేజ్ అంటున్నాడు అబ్బాయి. ఇది వచ్చేసి లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ అనమాట. చాలా ఫాస్ట్గా కూల్ అయిపోతుంది ఇంజిన్ కూడా, ఎంత స్పీడ్ వెళ్ళినా ఎంత ఓవర్ హీట్ అయినా కూడా చాలా ఫాస్ట్గా అయితే తగ్గిపోతుంది అనమాట. అండ్ ఈ బైక్లో కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి. అదేమంటే మెయిన్ ఇక్కడ చూస్తున్నారు కదా, సైడ్ మిర్రర్స్ అయితే ఉన్నాయి కదా, అవి అయితే సరిగా కనపడదు. ఇక్కడ వస్తుంది మామూలుగా, ఎవరైనా వేసుకోవాలంటే అక్కడ వేసుకోవాలి. అండ్ పర్ఫార్మెన్స్ విషయంలో వస్తే కన్నా రైడింగ్ కంఫర్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. తోలడానికి అంత పవర్ మనం తీసుకున్నా కూడా అసలు చాలా బాగుంటుంది. వెనకాల కూర్చున్న వాళ్ళకి కొంచెం అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది అని నాకు అనిపిస్తుంది. అడిగాను, లిటిల్ బిట్ ఉంటుంది బ్రో, ఎక్కువ ఏమి ఉండదు, బాగుంటుంది కూర్చోవడానికి అంటున్నాడు. బట్ అయితే చూడాలి, అది నెక్స్ట్ నేను వెనకాల కూర్చొని ఒకసారి నేను ఎక్స్పీరియన్స్ చేయాలి ఎలా ఉంటుంది ఏమనేసి. అది కూడా మీకు
నెక్స్ట్ బ్లాగ్లో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఓడోమీటర్ మనం చూస్తున్నాము ఎంత స్పీడ్ వెళ్తున్నామో ఆ మైలేజ్ కూడా చూపిస్తుంది. అండ్ మనము ఎక్కువ స్పీడ్ వెళ్ళినప్పుడు మనకు పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ఈ బైక్లో వైబ్రేషన్స్ కూడా చాలా తక్కువ అనమాట. అండ్ 100+ వెళ్తేనే మనకు ఇదిగా ఉంటుంది. ఎందుకంటే 400cc కదా, తక్కువ వెళ్ళినా కూడా మైలేజ్ రాదు, ఎక్కువ స్పీడ్ వెళ్ళినా కూడా మైలేజ్ రాదు. యావరేజ్ అయితే మెయింటైన్ చేసుకోవాలి 80, 100, 120 అలా, అప్పుడు మైలేజ్ వస్తుంది అనమాట ఈ బైక్లో అయితే కదా. అండ్ 100 స్పీడ్ వెళ్తున్నా కూడా వితౌట్ వైబ్రేషన్స్ అయితే ఉందన్నమాట. 100, 120 స్పీడ్లో ఉన్నప్పుడు కూడా ఏమంటే ఇంకొంచెం 130, 140 స్పీడ్ వెళ్తే కొంచెం లిటిల్ బిట్ వైబ్రేషన్స్ అయితే ఉంటుందన్నమాట అన్కంట్రోల్గా. అది కొంచెం అది కామన్, జస్ట్ ఏమంటే ఆ బైక్ స్పెషాలిటీ అలాంటిది. అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ బైక్కి ఎక్సిలేటర్ కేబుల్ అయితే రాదనమాట. అది వచ్చేసి ఓన్లీ సెన్సార్తో అయితే వర్క్ అవుతుందంట. ఇదైతే నెక్స్ట్ లెవెల్ అనమాట. ఏదైనా సెన్సార్ ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే ఇంకా బండి అక్కడే పెట్టేసి వచ్చేయాలి అంతే, ఇది ఇంకా ఏం చేయలేము అలాంటి ఇది అది. అండ్ పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగా అనిపించింది అనమాట. సెకండ్, థర్డ్, ఫోర్త్ గేర్స్లో నాకు పవర్ చాలా ఎక్కువ ఇచ్చింది. థ్రోటల్ ఇస్తుంటే పవర్ కూడా ముందుకి వెళ్ళే విధానం కూడా చాలా ఫాస్ట్గా అయితే వెళ్ళిపోతుంది అనమాట బైక్ మాత్రం.